చెప్తుండేవాడిని. అయితే అప్పట్లో డాక్టర్లు ఎవరిని రికార్డింగ్‌కి కూడా రూమ్‌లోకి రానివ్వద్దు అనేవారు. అందుకని ఎట్లా మరి రికార్డింగ్ చేయాలి అని అనుమానం వస్తే మా అబ్బాయి వచ్చినప్పుడు మా ఆవిడ నేర్చుకుంది రికార్డింగ్. నేర్చుకొని ఈ వినదగునెవ్వరు చెప్పినా తను రికార్డ్ చేసింది. తను నాకు కెమెరా ఇవ్వమన్నప్పుడు. తను కెమెరా దగ్గర నించుని మొట్టమొదటిసారి తను ఇలా అంటే నేను మాట్లాడడం మొదలెట్టేవాడిని. నాకు అలవాటు గంటన్నర దాటాలి. అందుకని అంతసేపు చెప్తానేమో పావు గంట కన్నా చెప్పకూడదు అని నియమం పెట్టుకున్నాను అప్పుడు. ఇది పిల్లలు బాగా వెంటనే చదువుకోవాలంటే ఒక పావు గంటే చెప్దామని. పావు గంట అవగానే నాకు గుర్తు కోసం మళ్ళీ ఇలా అనేది నేను ఆపుతూ ఉండేవాడిని. అది మాకు వినదగునెవ్వరు చెప్పిన పేరుతో సంతోషంగా గడిపిన సాయంకాలాలు కూడా అయ్యాయి. అందుకని ఇట్లా తన రికార్డింగ్లో భాగస్వామి. మరి ఇది ఎలా తన జ్ఞాననేత్రంతో తెలుసుకున్నారో కానీ అసలు ఏ సభలో ఎప్పుడూ నా పక్కన నా ధర్మపత్ని కూర్చున్నది లేదు. మొట్టమొదటిసారి ఈ గ్రంథ